బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. దక్షిణ భారత అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాచల సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు ప్రసాదాలు అందక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం భక్తుల కొరకు దేవస్థానం అధికారులు ఉచిత భోజనం, ఉచిత వసతి, చల్లటి మజ్జిగ, మంచినీళ్లు అందించడం జరుగుతుంది. కానీ ఈ ఏడాది అందుకు తగ్గ ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ కాంట్రాక్టర్ కొందరు ఉద్యోగులు చేతులు కలిపి తాత్కాలిక లడ్డు ప్రసాదాల కొరత సృష్టించారని తెలుస్తోంది. దక్షిణ భారత అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాచల సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు ప్రసాదాలు అందక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం భక్తుల కొరకు దేవస్థానం అధికారులు ఉచిత భోజనం, ఉచిత వసతి, చల్లటి మజ్జిగ, మంచినీళ్లు అందించడం జరుగుతుంది. కానీ ఈ ఏడాది అందుకు తగ్గ ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ కాంట్రాక్టర్ కొందరు ఉద్యోగులు చేతులు కలిపి తాత్కాలిక లడ్డూ ప్రసాదాల కొరత సృష్టించారని తెలుస్తోంది. లడ్డు ప్రసాదం కోసం ఆల్మోస్ట్ 5 to 6 hours వెయిట్ చేసాం. ఇంతవరకు మాకు ప్రసాదం ఉండడం లేదు. ఆల్మోస్ట్ చిన్న పిల్లలు ఉన్నారు, మేము అందరం ఉన్నాం. ఇంతవరకు ఎవరు మనం పాటిస్తున్న దాతలే లేదు. ఒక్కొక్కరికి లడ్డు కనీసం ఒక లడ్డు కూడా ఇవ్వడం లేదు, పిల్లలు కూడా ఇవ్వడం లేదు. ఇంతమంది సాములు ఉన్నాము, చాలా మంది సాములు ప్రజలు చాలా మంది అందరూ వచ్చారు. ఇంతవరకు ఏ రెస్పాన్స్ లేదు. ఫ్రమ్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఏ రెస్పాన్స్ లేదు, ఎక్కడి నుంచి ఏ రెస్పాన్స్ లేదు. వచ్చిన భక్తులందరినీ తిరిగి పంపించడం జరుగుతుంది. ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. కనీసం ఈ భద్రాద్రి ఆలయం వారు తొందరగా దీనిపైన టేక్ కేర్ తీసుకొని భక్తులకి తొందరగా ఈ ప్రసాదం అనే మంచుకున్న ప్రసాదం అనేది తప్పనిసరిగా అందించడానికి భద్రాద్రి వాళ్ళు తొందరగా టేక్ కేర్ తీసుకోవాలని